ఈరోజు మనం 2005 నాటి గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం అంటే PWDVA చట్టం వెనుక ఉన్న చట్టపరమైన వాస్తవాలను, ఇది కల్పించే అత్యంత కీలకమైన రక్షణలను చాలా వివరంగా స్పష్టంగా డీకోడ్ చేద్దాం. లేట్ చేయకుండా డైరెక్ట్ గా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ చట్టం ఎందుకు అంత పవర్ఫుల్ అనేది అర్థం కావాలంటే ఒకసారి 2005కు ముందున్న పరిస్థితిని, ఆ తర్వాత వచ్చిన మార్పుని పోల్చి చూడాలి. అప్పట్లో ఇంట్లో జరిగే హింసను కేవలం ఒక ఇంటి వ్యవహారం లేదా ప్రైవేట్ ఫ్యామిలీ మ్యాటర్ గా వదిలేసేవారు. సరైన లీగల్ ప్రొటెక్షన్ అస్సలు ఉండేది కాదు. కానీ 2005 తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఇది ఏ మతం, ఏ నేపథ్యం అన్న సంబంధం లేకుండా మహిళలందరికీ వర్తించే ఒక కఠినమైన, శిక్షార్హమైన నేరంగా చట్టబద్ధం చేయబడింది. సరే, ఈ ఎక్స్ప్లెయినర్ లో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, గృహ హింస అంటే అసలు ఏమిటి, ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది, దీని కిందున్న చట్టబద్ధమైన హక్కులు, రక్షణలు, కేసు ఎలా నమోదు చేయాలి, అలాగే కొన్ని కొత్త చట్టాలు, తీర్పులు, చివరగా అత్యవసర సహాయ కేంద్రాల వివరాలు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. మొదటి సెక్షన్, అసలు గృహ హింస అంటే ఏమిటి, చట్టం దృష్టిలో దీని నిర్వచనం ఏంటో చూద్దాం. సాధారణంగా హింస అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది శారీరక హింస. అంటే కొట్టడం, తన్నడం, గుద్దడం, కాల్చడం లేదా ఆయుధాలతో గాయపరచడం లాంటివి. ఇవి ఖచ్చితంగా శారీరక హింస కిందకే వస్తాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ చట్టం పరిధి కేవలం బయటకు కనిపించే ఈ శారీరక గాయాలకే లిమిట్ కాలేదు, అది ఇంకా చాలా లోతైనది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మానసిక మరియు వాచిక హింసను కూడా చట్టం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అంటే పదే పదే అవమానించడం, పిల్లలను దూరం చేస్తానని భయపెట్టడం, కుటుంబ సభ్యులకి దూరం చేయడం లేదా కదలికల మీద కట్టుదిట్టమైన నిఘా పెట్టడం, ఇవన్నీ కూడా ఎమోషనల్ అండ్ వర్బల్ అబ్యూస్ కింద శిక్షార్హమైన నేరాలుగానే పరిగణిస్తారు. అలాగే ఇంకో చాలా ముఖ్యమైన విషయం, ఎకనామిక్ అబ్యూస్ అంటే ఆర్థిక హింస. ఇంట్లో కనీస అవసరాలకు ఆర్థిక వనరులు ఇవ్వకపోవడం, ఇంట్లో ఉండనివ్వకుండా ఆశ్రయం నిరాకరించడం, ఆస్తులు లేదా నగలు లాక్కోవడం, కనీసం ఉద్యోగం కూడా చేసుకొనివ్వకుండా ఆపడం, ఇవన్నీ కూడా ఆర్థిక హింస కిందకే వస్తాయి. చట్టం వీటిని శారీరక హింసతో సమానంగా, అంతే కఠినంగా డీల్ చేస్తుంది. వీటన్నింటితో పాటు సెక్షువల్ అబ్యూస్ లేదా లైంగిక హింసను కూడా ఈ చట్టపరమైన ఫ్రేమ్వర్క్ చాలా క్లియర్ గా డిఫైన్ చేసింది. వివాహ బంధంలో ఉన్నప్పటికీ సరే, ఇష్టం లేకుండా జరిగే ఎలాంటి లైంగిక చర్యలైనా లేదా అవమానపరిచేలా, కించపరిచేలా ప్రవర్తించినా అవి ముమ్మాటికి లైంగిక హింస కిందకే వస్తాయి. ఇక మన రెండవ సెక్షన్, ఈ చట్టం అసలు ఎవరికి వర్తిస్తుంది, ఎవరెవరు ఈ చట్టం కింద రక్షణ పొందవచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ చట్టం కేవలం భార్యలకు మాత్రమే వర్తిస్తుందేమో అని. కానీ అది నిజం కాదు. సుప్రీంకోర్టు ఈ రక్షణను చాలా విస్తృతం చేసింది. వివాహం చేసుకోకుండా దీర్ఘకాలికంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వారికి, దత్తత తీసుకున్న మహిళలకు, అలాగే ఇంట్లోని ఇతర రక్త సంబంధికులైన మహిళలకు కూడా ఇది సమానమైన రక్షణ ఇస్తుంది. ఈ చట్టం ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 2016లో వచ్చిన హీరాల్ పి హర్సోరా వర్సెస్ కుసుమ్ హర్సోరా కేసులో గృహ హింసకు పాల్పడే మహిళా బంధువులపైన కూడా కంప్లైంట్ ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది. ఉదాహరణకు అత్తగారి మీద లేదా ఆడపడుచు మీద కూడా కేసు నమోదు చేయవచ్చు. అంటే ఇంటి లోపల తప్పు చేసేది ఎవరైనా సరే ఖచ్చితంగా జవాబుదారీతనం ఉండి తీరాలి. మూడవ సెక్షన్, చట్టబద్ధమైన హక్కులు మరియు రక్షణలు. బాధితులకు ఎలాంటి లీగల్ సపోర్ట్ దొరుకుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ చట్టం ముఖ్యంగా 5 పటిష్టమైన మార్గాల ద్వారా ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. అవేంటంటే సెక్షన్ 18 కింద ప్రొటెక్షన్ ఆర్డర్, సెక్షన్ 19 కింద రెసిడెన్స్ ఆర్డర్, అలాగే మానిటరీ రిలీఫ్ అంటే ఆర్థిక సహాయం, పిల్లల కస్టడీ ఆర్డర్స్ మరియు కాంపెన్సేషన్. తక్షణ భద్రత కల్పించడం దగ్గర నుండి వైద్య ఖర్చులు, మానసిక వేదనకు నష్టపరిహారం ఇప్పించడం దాకా ఇది అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఇందులో మనం ప్రత్యేకంగా హైలైట్ చేసి మాట్లాడుకోవాల్సిన ఒక పవర్ఫుల్ టూల్ సెక్షన్ 19 కింద ఇచ్చే రెసిడెన్స్ ఆర్డర్. ఇల్లు ఆ మహిళ పేరు మీద లేకపోయినా సరే, భర్త లేదా అత్తమామల ఇంట్లో అంటే ఆ షేర్డ్ హౌస్ హోల్డ్ లో నివసించే హక్కును ఇది స్పష్టంగా గ్యారంటీ ఇస్తుంది. ఎవరు కూడా ఆమెను ఆ ఇంటి నుంచి గెంటేయలేరు. 4వ సెక్షన్, మరి ఈ హక్కులను వాడుకోవాలంటే కేసు ఎలా నమోదు చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ లీగల్ ప్రాసెస్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది.
మొదటి స్టెప్లో మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన ప్రొటెక్షన్ ఆఫీసర్కి ఉచితంగా ఫిర్యాదు చేయవచ్చు. లేదా రెండవ ఆప్షన్ సెక్షన్ 12 కింద నేరుగా మ్యాజిస్ట్రేట్ కోర్టులో అప్లై చేసుకోవచ్చు. ఇక మూడవ ఎంపిక డైరెక్ట్ గా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం. ఇలా తమకు ఏది సులభమైతే ఆ రూట్ లో వెళ్ళొచ్చు. దీనికి సంబంధించి ఇంకో చాలా క్రూషియల్ అప్డేట్ ఉంది. మధ్యంతర ఆర్థిక సహాయం అంటే ఇంటరిమ్ మెయింటెనెన్స్ కోర్ట్ మంజూరు చేయడానికి డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ డిఐఆర్ అనేది తప్పనిసరి కాదని ఒరిస్సా హైకోర్టు రీసెంట్ గా క్లారిటీ ఇచ్చింది. సో ఈ రిపోర్ట్ కోసం వెయిట్ చేయకుండానే బాధితులకు చాలా వేగంగా ఆర్థిక సహాయం అందుతుందన్నమాట. 5వ సెక్షన్ కొత్త చట్టాలు మరియు తీర్పులు. మారుతున్న కాలంతో పాటు న్యాయ వ్యవస్థలో వచ్చిన కొత్త అప్డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ పాత ఐపీసీ సెక్షన్ 498A గురించి తెలిసే ఉంటుంది కదా. ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ 2023 కింద ఈ నిబంధనలు ఎలా మారాయో ఈ టేబుల్ చూస్తే అర్థమవుతుంది. భర్త లేదా బంధువులు క్రూరత్వానికి పాల్పడితే బిఎన్ఎస్ సెక్షన్ 85 ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అదే వరకట్నానికి సంబంధించిన హింస అయితే సెక్షన్ 86 కింద 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష పడేలా చట్టాలను మరింత స్ట్రాంగ్ చేశారు. ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. ఫిబ్రవరి 2026లో ఢిల్లీ హైకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. గృహిణిగా ఉన్న ఒక మహిళ బయటికెళ్లి డబ్బు సంపాదించకపోవడాన్ని సోమరితనం అనడం కరెక్ట్ కాదని, ఇంటి కోసం ఆమె పడే శ్రమకు ఒక ఖచ్చితమైన ఆర్థిక విలువ ఉంటుందని స్పష్టం చేసింది. మెయింటెనెన్స్ లెక్కించేటప్పుడు ఆమె కాంట్రిబ్యూషన్ ను ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. చట్టాలుంటే సరిపోదు కదా, అవి గ్రౌండ్ లెవెల్లో సరిగ్గా అమలు కావాలి. అందుకే 2024-2025 వి ద ఉమెన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక గట్టి వార్నింగ్ లాంటి ఆర్డర్ ఇచ్చింది. ప్రతి రాష్ట్రం తక్షణమే డెడికేటెడ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లను కరెక్ట్ పద్ధతిలో అపాయింట్ చేయాలని ఆదేశించింది. అప్పుడే ఈ చట్టాలకు ఒక అర్థం ఉంటుంది. ఇక మన ఆఖరి సెక్షన్ అత్యవసర సహాయ కేంద్రాలు. ఎమర్జెన్సీలో ఎవరిని కాంటాక్ట్ చేయాలి? ఒకవేళ ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉన్నా లేదా చుట్టుపక్కల వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని తెలిసినా వెంటనే ఈ జాతీయ హెల్ప్ లైన్ నంబర్లను వాడుకోవచ్చు. ఏదైనా జనరల్ ఎమర్జెన్సీ అయితే 112కు, ఉమెన్స్ హెల్ప్ లైన్ కోసం 181కు కాల్ చేయండి. ప్రత్యేకంగా డొమెస్టిక్ వైలెన్స్ ఇష్యూస్ అయితే 1091కు, అలాగే పిల్లలకి సంబంధించిన ఇష్యూస్ అయితే చైల్డ్ లైన్ 1098కు కాల్ చేసి హెల్ప్ అడగవచ్చు. ఈ నంబర్స్ మన ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోవడం ఎంతైనా అవసరం. చివరిగా ఒక్క మాట, గృహహింస అంటే కేవలం ఒంటి మీద గాయాలవ్వడం మాత్రమే అనుకునే పాత అపోహను ఈ ఎక్స్ప్లెయినర్ బ్రేక్ చేసిందని ఆశిస్తున్నాం. ఇంట్లో స్వేచ్ఛను లాక్కోవడం, డబ్బు ఇవ్వకపోవడం, ప్రతిసారి మానసికంగా టార్చర్ చేయడం, ఇవన్నీ కూడా చట్టం దృష్టిలో నేరాలే. ఈ ఆధునిక చట్టం బాధితులకు పూర్తి రక్షణ కల్పిస్తోంది, సైలెన్స్ ను బ్రేక్ చేసే హక్కునిస్తోంది. అయితే ఒక సొసైటీగా ఈ నిశ్శబ్దాన్ని పూర్తిగా ఛేదించడానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా? ఆలోచించండి.